నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్, ప్రధాని మోదీపై విమర్శలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపూర్లో కానీ, పర్టికులర్గా పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని, అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే, పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే ఉన్నారనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్, మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఎవ్రీబడి నోస్ ఇట్. 7కి 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7కి 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే మొన్నటిదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన, విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా, వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు.
ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు దించుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ లేకపోతే మన గురజాలలో కానీ. జనసేన లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 ఇంచుల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి
అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. జై జనసేన, జై హింద్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కాబట్టి మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేది ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకైక పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే మనవి చేస్తున్నాం. ఈరోజు కాకపోయినా రేపైనా ఈరోజు రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి విపరీతంగా ప్రచారం చేశాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గోబుల్స్ ప్రచారం చేయడంలో చాలా దిట్టలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. బురద చల్లడము, బట్టగాల్చి ముఖం మీద వేయడము, అబద్ధాలు ప్రచారం చేయడము, ఇద్దరు కూడా మాటలతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకంగా రాజకీయాలు వీళ్ళకి రాదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఒకటే అని ప్రచారం చేశారు. ఆఖరి ఏమైంది? ఎవరు ఒకటయ్యారు? ఇప్పుడు నిరూపణ జరిగింది కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నిరూపణ జరిగింది కదా. బీఆర్ఎస్ తోటి గెలిచినటువంటి వాళ్ళందరూ మీ దగ్గర చేరుతున్నారు కదా. ఇంతకంటే వేరే సాక్ష్యం ఏం కావాలి? అప్పుడు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మేము నా కాంగ్రెస్ తోటి కలవము, మేము బీఆర్ఎస్ తోటి కలవము. మేము కలిసేది తెలంగాణ ప్రజలతో తప్ప ఏ పార్టీతో కలవమని సందర్భంగా మనం వస్తుంది. ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ మా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో, మా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, మా పార్టీ నాయకత్వం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయబడుతున్నారు. కాబట్టి మిగిలేది పోరాటం చేసేది తెలంగాణ ప్రజలకు ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఈరోజు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటంగా నిలబడేది బీజేపీ మాత్రమే. అందుకే మనం చాలా స్పష్టంగా ఉండాలి. నేను తెలంగాణ విద్యావంతులకు, మేధావులకు ఇక్కడ నుంచి మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ గడ్డలో ఈ వరంగల్ అడ్డా ఏతున్నదో ఖచ్చితంగా ఇది తెలంగాణ ఉద్యమానికి వేదికగా నిలబడినటువంటి అడ్డా. ఇది అనేక సంవత్సరాలు ఇక్కడ మరి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఉద్యమం. ఇక్కడి నుంచే తెలంగాణ అంతా అంటుకున్నది. 3 కోట్ల మంది, 3 కోటి ప్రజలందరూ కూడా ఏకమై, సకల జనులు ఏకమై ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనవి చేస్తా ఉన్నాం, మేధావులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే మీరు తెలంగాణ రావాలని కోరుకున్నారు, ఏ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము, ఆ త్యాగాలు బీఆర్ఎస్ హయాంలో కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ అవి ఫుల్ఫిల్ కావు. అది సాధన జరగదు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా స్వార్థ రాజకీయాల కోసం పనిచేసేటువంటి పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధాలతో ఈరోజు రాజ్యం ఏలానుకున్నటువంటి పార్టీలు. ఒక్క భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు నిర్మాణాత్మకంగా నిస్వార్థంగా నిలబడి ఈరోజు తెలంగాణ ప్రజల గుండె చప్పుడై సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో, రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో, అద్వానీ గారి నేతృత్వంలో ఆ రోజు పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ఓటు చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఐక్యంగా నిలబడినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది, మిగతా అన్ని పార్టీలు చీలిపోయాయి, కానీ ఐక్యంగా నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ సాధనలో చిత్తశుద్ధితో జాతీయ పార్టీగా ఆ రోజు జేఏసీలో ఉండి పోరాటం చేశాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇదే వరంగల్లో
మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ఒక పార్కు వరంగల్కి తీసుకురావడం జరిగింది, మోడీ గారు ఇచ్చారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంటిగ్రేటెడ్ యూనిట్గా ఈరోజు ఇక్కడ రైల్వే వ్యాగన్స్ కానీ, రైల్ ఇంజన్స్ కానీ, రైల్ కోచ్లు కానీ తయారు చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఇక్కడ ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేశారు. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాంక్షన్ చేసి ఈ సంవత్సరమే, ఈ విద్యా సంవత్సరమే అడ్మిషన్స్తో ప్రారంభం కాబోతున్నది. ప్రారంభమైంది. నేను స్వయంగా వెళ్ళి ఆ యొక్క క్యాంపస్ను ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం అడ్మిషన్స్ అవుతాయి. ఇంకా ల్యాండ్ ఎంత తొందరగా సెటిల్ చేస్తే కొత్త బిల్డింగ్ క్యాంపస్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా భూమి పూజ చేయబోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు, ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరి రామప్ప దేవాలయానికి సంబంధించి యునెస్కో అనేక కట్టడాలు ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు, వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి, ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు. ఏమాయ నీ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట, నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లాబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేస్తాడు ఉండాలి, కడిగి పారేస్తాడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సొక్కం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను, మా ఆడబిడ్డలను మోసం చేసింది. నెలకు 2500 ఇస్తా అన్నారు, కోడళ్ళుంటే 2500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు, ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. 1,67,00,000 మంది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు 2500 అని. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్లో. మేము ఆల్రెడీ చాలు చేసినాం, మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం, తెలంగాణలో నెలకు 2500 పడుతూనే ఉన్నాయి ఆమె చెప్తుంది. ఆదిలాబాద్కి వచ్చి రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు, నెలకు 2500 పడిపోతూనే ఉన్నాయని. ఇప్పుడే నాకు మా మహేందర్ అన్న చెప్తున్నాడు, గొంగిడి మహేందర్ రెడ్డి గారు, అన్నా మేము ఎక్కడ లేని విధంగా ఆలేరులో సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం, యువజన కమిటీలు వేసుకున్నాం అనే మాట చెప్పిండు. ఆ మాట వాస్తవమేనా? ఉన్నారా మీరందరు ఇక్కడ? నేను మిమ్మల్ని దయచేసి కోరుతున్నా, ఇవాళ మీ బాధ్యత. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే అక్కడ వాళ్ళు ఉంటారు. మొత్తం మీ ఆలేరు నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి అనుకుంటా. వాళ్ళకి మనిషికి వాళ్ళ వాట్సాప్ ఇన్బాక్స్ లో వాళ్లకు చేరేటట్టు ఈ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇక్కడ నిల్చున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొట్టమన్నాడు, చెప్పు తీసి. మీ జిల్లా మంత్రి ఏమన్నాడు? ఆయన రైతు బంధు అడిగితే ఏమన్నాడు? చెప్పుతో కొడతా అన్నాడు. మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసి కొట్టాలన్నా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కొడతాను. ఈ మాట మనమనవలసిన మాట కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ఇస్తున్నారా? ఒక్క మహిళకని వచ్చిందా? మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని ఊరుకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే, ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే యోగి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు, బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక మన పార్టీ ఎన్నిక, మనందరి ఎన్నిక. 11,000 ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన మండల నాయకులు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీరు కూడా గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది.
బూతుల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి, మనమే కూర్చోవాలి, మనమే ముచ్చట పెట్టాలి. 5 రోజులే ఉంది, ఇంకా టైం ఎక్కువ లేదు. ఒక్కొక్క మనిషిని కలవాలి, ఫోన్లు చేయాలి, అడగాలి. అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు, ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ. నిలువు గీత గీయండి. 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది, దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి, ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి. చెప్పుకోలేదు, మనం ప్రచారం చేసుకోలేదు. నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నాం, అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలేరు ఎట్లుందని అడిగిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఎట్లుందని అడిగిన. ఎట్లుంది? బాగుందా? బాగుందా? బాగాలేదా? మార్పు బాగలేదా? ఇప్పుడు మనం చెప్పుకోలే. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అయోధ్యలో గుడి కట్టింది, ఇక దాని గురించి ఊరు వాడ ఏకం చేసి చెప్పుకున్నారు, మనమేమో చెప్పుకోలేదు. ఇంత అద్భుతమైన గుడి ఎక్కడనో కాదు, మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కొలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. बड़ी तेजी से फैल रही है और जो सपने सरकारों को लेके एक आम आदमी इस देश के अंदर देखा करता था, वो सपने अब लोगों को सच होते हुए नजर आ रहे हैं. ये हो सकता है. दिल्ली के अंदर, पंजाब के अंदर हमने सरकारी स्कूल ठीक करने चालू कर दिए. दिल्ली के अंदर सरकारी स्कूल शानदार कर दिए. गरीब बच्चों को अच्छी शिक्षा मिलने लगी. ये मोदी जी नहीं कर पा रहे, तो उन्होंने तय किया कि इनको रोको, इनको गिरफ्तार कर लो, मनीष सिसोदिया को गिरफ्तार कर लो, केजरीवाल को गिरफ्तार कर लो, इनके स्कूल बंद कर दो. हमने दिल्ली के अंदर, पंजाब के अंदर ढेरों मोहल्ला क्लिनिक खोल दिए, सरकारी अस्पताल ठीक कर दिए, लोगों के लिए फ्री इलाज का इंतजाम कर दिया. मोदी जी नहीं कर पा रहे. इन्होंने कहा केजरीवाल को गिरफ्तार करो, इनके अस्पताल बंद करो, इनके मोहल्ला क्लिनिक बंद करो. हमने दिल्ली में, पंजाब में बिजली मुफ्त कर दी, वो इनसे नहीं हो पा रही. जहां जहां इनकी सरकारें घाटे में चल रहे हैं, इनके पास पैसा ही नहीं है. हमने पैसा बचा बचा के, ईमानदारी से पैसा बचा बचा के बिजली फ्री कर दी. अब हम महिलाओं को 1000-1000 रुपए देने जा रहे हैं. हर महीने उनके खातों में 1000-1000 रुपए डलवाएंगे. ये बात पूरे देश में फैलती जा रही है तेजी से. मैं जहां जाता हूं, पूरे देश भर में घूम रहा हूं इस टाइम में, मैं जहां जाता हूं लोग कहते हैं केजरीवाल जी आपने दिल्ली पंजाब में स्कूल बड़े अच्छे कर दिए, केजरीवाल जी आपने बिजली ठीक कर दी, केजरीवाल जी आपने बिजली मुफ्त कर दी. अपने आप चारों तरफ आम आदमी पार्टी की चर्चा फैल रही है. आम आदमी पार्टी अब एक विचार है, इसके नेताओं को तो गिरफ्तार कर लोगे, इस विचार को कैसे गिरफ्तार करोगे? विचार को गिरफ्तार नहीं किया जा सकता. गीता में भी लिखा है, इसको कैद नहीं कर सकते, इसको जला नहीं सकते, इसको काट नहीं सकते, इसको गीला नहीं कर सकते. ये विचार है, इसको कैद नहीं कर सकते. ये चारों तरफ फैल रहा है पूरे देश के अंदर. ये एक ऐसा विचार है जिसका विनाश नहीं किया जा सकता. ये अपने आप फैलता जा रहा है विचार. मैं प्रधानमंत्री जी को कहना चाहता हूं, आप एक नेता को गिरफ्तार करोगे, मेरी भारत मां की कोख इतनी ज्यादा वो है कि 100 नेता पैदा होंगे इस कोख से. आप एक केजरीवाल को गिरफ्तार करोगे, 100 केजरीवाल पैदा होंगे इस देश के अंदर. 1000 केजरीवाल पैदा करेगी मेरी भारत मां. आप करके देख लो. पिछले कुछ सालों में, जब से हम 2015 से सत्ता में आए हैं, कितने आरोप लगाए इन्होंने, कितने केजरीवाल भ्रष्टाचारी है. केजरीवाल ने बसों में घोटाला कर दिया, पानी में घोटाला कर दिया, बिजली में घोटाला, पता नहीं कितने आरोप लगाए. कुछ नहीं चिपका, कुछ नहीं चिपका. जनता बेवकूफ थोड़ी है, कुछ नहीं चिपका. इन्होंने इतने आरोप लगाए, अब कह रहे हैं कोई शराब घोटाला हो गया, शराब घोटाला हो गया. जनता पूछ रही है इनसे, अब मैं हमें जवाब देने की, जनता पूछ रही है भाई शराब घोटाला हो गया, पैसा कहां है, कहां गया वो पैसा? खुद ही जाके ये सुप्रीम कोर्ट में कहते हैं हाँ जी पैसे की तो कोई रिकवरी नहीं हुई. तो क्या हवा में हो गया क्या शराब घोटाला? कहीं बाकी रेड वेड मारते हैं ये, कहीं नोटों की गड्डियां मिलती हैं, कहीं ज्वेलरी मिलती है, यहां तो कुछ भी नहीं मिला, चवन्नी नहीं मिली. कहते हैं 100 करोड़ का घोटाला हो गया, 1000 करोड़ का 1000 रुपए भी नहीं मिले, 100 रुपए भी नहीं मिले. कहां गए सारे पैसे?
बिल्कुल फर्जी केस इन्होंने बना बना के हमारे लोगों को गिरफ्तार किया। पंजाब चुनाव के पहले याद करो, पिछले 2022 में जब पंजाब चुनाव हुए थे, इन्होंने एक अबोहर के अंदर रैली में चुनाव के 3 दिन पहले प्रधान వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్, ప్రధాని మోదీపై విమర్శలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.